ఏంటి అత్తయ్య గారు? పని అత్తయ్య గారు అయిపోయింది అత్తయ్య గారు. ఎక్కడికే రెడీ ఏం అయ్యా? అత్తయ్య గారు ఇవాళ నాగుల చవితి కదా, పుట్ట దగ్గరికి పాలు పోయడానికి వెళ్తున్నా అత్తయ్య గారు. అవునేమే, నా కూతురు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు కూడా వస్తారు ఉండవే. భోజనం వస్తుంది అత్తయ్య గారు. అయితే పుట్ట దగ్గర పాలు పోయడానికి వెళ్ళట్లేదు అత్తయ్య గారు. అదేంటే ఎందుకు వెళ్ళట్లేదు? ఎందుకంటారా అత్తయ్య గారు? ఎలాగో వదిన వస్తుంది అత్తయ్య గారు. పుట్ట దగ్గర పాలు పోయడానికి వెళ్తే టైం వేస్ట్ అత్తయ్య గారు. వదిన వస్తుంది కదా, వదిన పోసేస్తాను పాలు. ఏంటే నా కూతురు ఎంత విషయం కక్కితే మాత్రం నీకు పావులా కనిపిస్తుందా ఏంటి? అంటే పుట్ట దగ్గర పాము ఉంటుంది కదా అత్తయ్య గారు, ఆ పాము మన ఇంటికి వస్తుంది కదా అత్తయ్య గారు, అందుకని పాలు పోసేద్దామని ప్లాన్ చేసేసుకున్నాను. ఎలా ఉంది అత్తయ్య గారు నా ఐడియా? పోలే అదిరి పోలే. ఇలాగే చాలా మంది కోడలు అనుకుంటూ ఉంటారు పాము వస్తే పాలు పోద్దామని. మీ ఇంటికి కూడా పాము వచ్చిందా? రాలేదా? రాకపోతే చూడండి. కొంతమంది అనట్లేదండి, కొంతమందిరే ఉంటారు ఇలాగా పాముల టైపు, అలాంటి వాళ్ళనే అంటున్నాను. అందుకే ఇలాంటి పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడప్పుడు విషం కక్కుతాయి, కాటేస్తాయి కూడాను. మీకు అర్థం అవుతుందా? జాగ్రత్తగా ఉండండి కోడళ్ళు. హ్యాపీ నాగుల చవితి. బాయ్.